పెద్దపల్లి జిల్లా మంతని మండలం బిట్టుపల్లి గ్రామంలో రైతులు ఆందోళన బాట చేపట్టారు. కొంతమంది చెరువు కట్ట కిందతో పాటు చెరువునైతే కబ్జా చేస్తున్నారన్న కోణంలో అయితే కొంతమంది రైతులు అయితే అక్కడికైతే రావడం జరిగింది. దాదాపు 500 ఎకరాల భూమిని అయితే సాగు చేస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు కబ్జా చేస్తే చెరువు కట్ట పూర్తిగా క్షీణించిపోతుంది. తర్వాత చెరువుకు గండి పడితే దాని కింద ఉన్నటువంటి 500 ఎకరాలు పూర్తిగా నీటిమయం అవుతాయనే ఉద్దేశంతో అయితే కొంతమంది రైతులు అయితే ధర్నాకైతే దిగడం జరిగింది. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అక్కడికైతే జేసీబీలు తీసుకొచ్చి అయితే ఆ చెరువు కట్ట కబ్జాకు అయితే కొంతమంది అయితే పాల్పడడం జరిగింది. దానికి సంబంధించి కొంత బాగు చేసే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడికి వీరు ఇద్దరు సైతం అక్కడికైతే రావడం జరిగింది. హుటాహుటిన అక్కడికైతే పోలీసులు సైతం అయితే రావడం జరిగింది. ఎటువంటి గొడవలు జరగకుండా అయితే ముందస్తు జాగ్రత్తగా అయితే కొన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏదైనప్పటికైతే ఇది ఆ భూమి కబ్జా కాకుండా కాపాడాలి, అంతేకాకుండా చెరువు కట్టను సైతం కాపాడాలని అయితే కొంతమంది రైతులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా ఇప్పుడిప్పుడే కొంత గొడవలు అయితే సద్దుమనినట్టయితే పోలీసు వారు వచ్చాకైతే తెలుస్తుంది. ఓటు స్టూడియో. నా పేరు ముత్తిని గట్టయ్య, మా బాబు పేరు ముత్తిని మదనయ్య. మాది గద్దలపల్లి విలేజ్. నేను బిట్టుపల్లి శివార్లో బిట్టుపల్లిలో గత 30 సంవత్సరాల క్రితం రావికాంత్ రామయ్య సార్ టీచర్ వాళ్ళ దగ్గర భూమి కొన్నాను. అప్పుడు ఉప సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ లేదు. ఉప సర్పంచ్ పూల మల్లయ్య అనే పర్సను నువ్వు కొన్న తర్వాత నేను కొని కాస్త వేసుకున్న తర్వాత స్వామి చెరువు కట్టడానికి తోమకుడిపోయిన డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే నేను మంచి హృదయంతో మంచి మనసుతో చెరువు కట్ట వేయడానికి తోవ ఇచ్చిన తర్వాత అదే యథావిధిగా నడుస్తూ ఉంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఏం చేశారు, 2-3 సంవత్సరాల క్రితం బిట్టుపల్లి ఊరోళ్ళు అరవింద్ దగ్గర భూములు కొని కట్టలు మొత్తం తోడుకుంటూ వచ్చిన తర్వాత బిట్టుపల్లి సర్పంచ్ స్వామి ఆ కట్టంతా దుంతా ఉంది, నువ్వు ఇక్కడ కంప అడ్డం అయితే అది ఎటో పరిష్కారం అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కంపేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకుపోయిన ఆయన పోలీస్ స్టేషన్ పిటిషన్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు పిలిచిన తర్వాత మాట్లాడినా సాయం తీయాలని చెప్పిన తర్వాత తీసిన తర్వాత అట్లా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కట్టలు తోడిన తర్వాత నా పట్టా భూమి కదా, నేను ఎందుకు వీళ్ళ తోవేయాలి, ఈ రోజు కొన్నోళ్ళు కట్టలు మొత్తం తోడుకుంటా ఉండు అని చెప్పి నా భూమి నేను కాస్త చేసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు బిట్టుపల్లి సర్పంచ్ తర్వాత కొందరు రైతులు కలిసి కలెక్టర్ గారికి రాధాకిషన్ తొవ్వ ఫ్రీగా ఇచ్చిండు. ఆ ఇచ్చిన తొవ్వను ముత్తిన సామాన్య పర్సన్ కబ్జా చేసిందని చెప్పి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగిందట. అది వాస్తవాలు అనేది నాకు తెలియదు, ఆర్ఐ గారు చెప్పిండు. తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే నేను కట్టను కబ్జాలు చేసి రాధాకృష్ణ ఇచ్చిన తొవ్వను కబ్జా చేసి మట్టి అమ్ముకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవాలో మీడియా మిత్రులు కానీ దానికి సంబంధిత అధికారులు కానీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నేను పరువుగా బ్రతికేవాడిని, నన్ను పువ్వుల కటికల చీరాలు కొందరు రైతులు ఎంబడేసుకొని నన్ను న్యూసెన్స్ చేయడం జరిగింది. నా పరువు తీయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఎస్ఐ గారు వచ్చి సానే నువ్వు గతంలో ఇచ్చినావు కదా, అదే మనసుతోటి అదే ఆలోచనతోటి ఇప్పుడు మళ్ళీ తవ్వేయాలని చెప్పడం జరిగింది ఎస్ఐ గారి మాట మీద. తర్వాత మా గద్దలపల్లి ఎంపీటీసీ తిరుపతి తర్వాత మంత్రి వీళ్ళ అందరి ఆలోచనతోటి అందరి మీద మంచి హృదయంతో తొవ్వకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినాను తర్వాత వాళ్ళు ఆ ఊరిలో అడగగానే పెద్దమ్మ గుడికి జాగా కావాలంటే కూడా ఒకటే మాట మీద ఇవ్వడం కూడా జరిగింది. ఈ కట్టాలన్నీ తోడుకుంటూ పోతా అంటే వాళ్ళ ఊరి వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ దగ్గర వాళ్ళ ఊరితోటి సర్పంచ్ పట్టించుకోక నా మీద కావాలని కక్షపూరితంగా ఇది అంతా చేయడం జరుగుతుంది. గన్నగౌడు మా గద్దలపల్లి గ్రామ పంచాయతీలా బిట్టుపల్లి అనుకూలంగా ఉండే, ఇప్పుడు మొన్న వేరే అయింది. అంతకుముందు 81 నుంచి 94 వరకు నేను సర్పంచ్గా చేసిన. 2006 నుండి 13 వరకు మా వాళ్ళు ఎంపీడీసీగా చేసిండ్రు. 2006లో ఈ చెరువు కట్ట దిగింది. ఇది ఎంత పెద్ద చెరువు అంటే ఇది మొదలు మత్తడి పోసడానికి అటు ఇటు పెద్ద కట్టలు పోసిండు. ఇది ఈనంగా నీళ్లు పోవాలని, అది అనుకూలంగా లేదని నీళ్లు ఎటు పోయినా కొద్దిగా ఇబ్బంది అవుతుంది గ్రామాలకు అనే ఉద్దేశంతో పెద్దలు వాళ్ళు గమనించి ఆ దండెం వాకు మళ్ళీ మత్తడి కట్టడం జరిగింది. ఇది అంతా వాళ్ళు లోకే గారిను కోమట్లది రామన్న వాళ్ళ అందరిది. అయితే వాళ్ళు కట్టలు ముట్టకుండానే నిర్ధారణ చేసుకున్నారు. ఈ కట్టెలు పోవంగా మొత్తం అమ్ముకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ మధ్యన తోవ వచ్చడానికి కూడా ఆ రామయ్యను వాళ్ళందరినీ లోకవారిని సంప్రదించి
ఈ తోవను వదిలిపెట్టే అమ్ముకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా జరిగింది. ముత్తినేని స్వామి అప్పుడు ఒప్పుకున్నాడు, ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాళ్ళెవరు వీళ్ళెవరు తీస్తానన్న ఉద్దేశంతో ఆయన కూడా తీయడం జరుగుతుంది. అది సమంజసం కాదు. ఒకరు తప్పు చేస్తానని తను కూడా తప్పు చేయొద్దని నేను రైతుల ముందట అందరి సమక్షంలో వారికి చెప్తున్నాను. అదేవిధంగా ఈ కట్టను తవ్వకుండా కోమట్లు వాళ్లకు మాకు అప్పుడు రాసిచ్చింది. ఈ కట్టను ముట్టకు సంరక్షక ఉండాలని లోకేవారు ఉన్నది, వాళ్ళు ఉన్నది. గ్రామ పంచాయతీలా తీర్మానం చేసి కూడా అట్లా పెట్టినాము. ఈ కట్టలు దేనికైనా చెరువు కట్టకు అవసరం ఉన్నా కానీ ఈ మట్టి ముట్టద్దని కూడా నిర్ణయించడం జరిగింది. అప్పుడు తెగుతే కూడా ఇక్కడ మట్టి అనుకూలంగా ఉండ వర్షాకాలం ఈ మట్టిని తీసుకుపోవాలంటే కూడా తీసుకుపోకుండా మేము వేరే దూరం నుంచి తీసుకొచ్చి రింగు కట్టపోయడం జరిగింది. రైతులు ఏమైనా కానీ అందరూ కొన్నవాళ్ళు దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ కట్టను దున్నకుండా చెట్లు పెట్టకుండా కట్ట మొత్తం 24 ఫీట్ల వెడల్పు తూములు కట్ట కింద కూడా 25-30 ఫీట్ల దూరం ఉంటుంది. దీని మీదకే ట్యాంక్ బండ్ కాకర్లపల్లి వరకు చేయాలని దీని మీదకి బస్సు కూడా పోవాలనే ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేయించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి తోవలు రైతులకు లారీలు పోవాలన్నా ఇబ్బంది. ఇక్కడ నుంచి మన కుంభరికుంట తోవ వరకు 33 ఫీట్ల తోవ ఉండదు. ఆ రోడ్డు నుంచి ఇక్కడ కనుక 33 ఫీట్ల తోవ ఉన్నది. అది కంపల్సరీ తీయించడం జరుగుతుంది. మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారి తీసుకుపోయి అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ తోవలు తీయించడం జరుగుతుంది. సర్పంచ్ గారికి అంతకుముందు చెప్పడం తీర్మానం చేసి తీయాలి, చెట్టు నాటాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు తీర్మానం చేసి ప్రయత్నం చేస్తామని కూడా వారు ఒప్పుకున్నారు. బిట్టుపల్లి గ్రామ శివారులోని పెద్ద చెరువు దగ్గర రైతులకు సంబంధించిన పొలాలకు వెళ్ళు ఒక బాట విషయంలో ఇక్కడ గొడవ జరుగుతుందని మా పోలీసుకు సమాచారం అందించిన వెంటనే మా పోలీసు ఈ విషయాన్ని మా ఉన్నతాధికారులకు తెలియపరిచి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మేము వచ్చి చూసేసరికి ఇక్కడ గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బాట ఉన్నదనే విషయం తెలిసింది. దాన్ని కొంతమంది రైతులు వాళ్ళ పట్టభూమి అని చెప్పేసి దాన్ని కొంతవరకు డ్యామేజ్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇక్కడికి వచ్చి మేము పర్యవేక్షించగా ఇక్కడ రైతులు వాళ్ళ సమస్యలు మాకు తెలియపరిచినారు. సో గత 30-40 సంవత్సరాల నుంచి అటు చివరికి వెళ్ళే రైతులకు సంబంధించిన బాట ఇది అని చెప్పేసి దాన్ని సంబంధిత అధికారులకు ఇటు విషయాన్ని మేము మా పోలీస్ శాఖ తరఫున కూడా చేరవేర్చి అలాగే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వీటికి సంబంధించిన చెరువు కట్టకు సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ చేసి తద్వారా వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఏమన్నా దీంట్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళు మాకు దరఖాస్తు ఇస్తే దాటిపైన మేము తప్పకుండా చర్య తీసుకుంటున్నాం. రైతులు సంయమనం పాటించాలి. 100% సంబంధిత అధికారులకు మీ యొక్క అప్లికేషన్ ఇచ్చి దీన్ని ప్రశాంతమైన వాతావరణంలో పరిష్కరించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.